ओम श्री रामचंद्र परब्रह्मणे नमः। श्री गुरुभ्यो नमः। श्रीमात्रे नमः। श्री गणेशाय नमः। प्रिय आत्म बंधुవులారా, యోగ వాసిష్టము ఉత్పత్తి ప్రకరణము 93వ భాగం. నిన్నటి ఎపిసోడ్లో వశిష్ఠ మహర్షి పరబ్రహ్మం యొక్క స్వరూపాన్ని వర్ణించడం జరిగింది, శ్రీరామచంద్రునికి చెప్పడం జరిగింది. ఈ రోజు ఈ పరబ్రహ్మము ఎలా సిద్ధిస్తాడో వివరిస్తున్నాడు వశిష్ఠ మహర్షి. అంటున్నాడు మహర్షి, రామా, దేవాది దేవుడు పరమాత్మ అయినటువంటి పరబ్రహ్మం కేవలం జ్ఞానం వలన మాత్రమే సిద్ధిస్తాడు. జ్ఞానం అంటే ఏంటి? ఉన్నది ఒకే పరమాత్మ, ఆ పరమాత్మే సర్వవ్యాపకమై ఉన్నాడు, రెండవది లేదు అన్నటువంటి అనుభవపూర్వకంగా అనుభవించడాన్నే దాన్ని మనం జ్ఞానము అంటాం అన్నమాట. జ్ఞానం ద్వారా మాత్రమే ఈ పరబ్రహ్మము సిద్ధిస్తుంది. అంతేగాని కర్మకాండల వల్ల కానీ ఉపాసనల వల్ల కానీ పరబ్రహ్మాన్ని పొందలేవు. ఇక్కడ జ్ఞానం ఒక్కటే అనుష్ఠానం. జ్ఞానం ద్వారా మాత్రమే పరబ్రహ్మాన్ని పట్టుకోగలవు. వేరే అనుష్ఠానాలు ఏవి కూడా చెల్లవు. రామా, నేను చెప్తున్నా విను. ఎండమావిలో నీరుంది అన్నటువంటి భ్రాంతి, ముత్యపు చిప్పలో ముత్యం ఉంది అన్నటువంటి, ముత్యపు చిప్పలో వెండి ఉన్నది అన్నటువంటి భ్రాంతి ఎప్పుడు తొలగుతాయి మూర్ఖుడికి? ఒక ఎండమావిని చూశాడు, దాహం వేస్తోంది, ఎడారిలో వెళ్తున్నాడు, నీళ్లు తలమని నీళ్లు ప్రవహిస్తున్నట్టు కనిపిస్తోంది. అబ్బా, నీళ్లున్నాయిలే ఆనందపడి దాని వెంట పరిగెత్తాడు. ఎంత దూరం పోయినా ఆ ఎండమావిలో నీరు కనపడలేదు. ఇలా ఈ విధంగా 2-3 సార్లు పరుగులు పెట్టిన తర్వాత వాడికి అర్థమవుతుంది, అరే ఇక్కడ ఎండమావిది, దీంట్లో నీళ్లు లేవు అని. అలాగే ముత్యపు చిప్పలో వెండి లేదన్న సంగతి కూడాను కేవలము దాన్ని పరిశీలించి జ్ఞానంతో మాత్రమే తెలుసుకోగలవు, కానీ వేరే ఉపాయంతో అది అజ్ఞానం పోదు. కాబట్టి పరబ్రహ్మం అనేది తెలుసుకోవాలంటే కేవలం జ్ఞానమే శరణ్యం అంటున్నాడు ఇక్కడ వశిష్ఠ మహర్షి. అట్లాంటి పరబ్రహ్మము ఎక్కడో దూరంలో లేడయ్యా, నీలోనే ఉన్నాడు. వాడు సులభుడు కాదు, దుర్లభుడు కాదు, సులభంగానూ దొరకడు, దుర్లభమైన వాడు కాదు. నీ స్వరూపమే అయి ఉన్నాడు అతను. పూజలు, వ్రతాలు, యజ్ఞాలు, దానాలు, తపస్సులు ఏవి కూడాను ఈ పరబ్రహ్మాన్ని తెలపలేవు. ఆత్మస్థితిలో నిలవడం తప్ప, స్వస్వరూపంలో నిలకడగా ఉండడం తప్ప మరే సాధన కూడాను పరబ్రహ్మాన్ని పట్టుకోవడానికి పనిచేయదు రామా అంటున్నాడు. అయితే లేదా సాధనాలంటే ఉన్నాయి, సాధనాలు లేవా అంటే ఉన్నాయి. ఏంటా సాధనాలు అంటే సాధు సాంగత్యం, సత్శాస్త్ర పఠనము అట. 2 సాధు సాంగత్యాన్ని, మంచి శాస్త్రాలని పఠనం చేసినట్లయితే ఈ 2 మార్గాల ద్వారా మాత్రమే బ్రహ్మాన్ని ప్రాప్తింప చేసుకోవచ్చు, బ్రహ్మజ్ఞానాన్ని ప్రాప్తింప చేసుకోవచ్చు. బ్రహ్మజ్ఞానం ఎవరైతే పొందుతాడో, బ్రహ్మజ్ఞానం పొందుతాడో అతనికి దుఃఖం అనేది పూర్తిగా నశించిపోతుందయ్యా రామా అంటున్నాడు. దానివల్ల ఏమవుతాడు? అతను జీవన్ముక్తిని పొందుతాడు అని చెప్తున్నాడు వశిష్ఠ మహర్షి. రాముడు రెడీగా ఉన్నాడు. వశిష్ఠ మహర్షుల నోట్లోంచి ఏ పదం వస్తే దాన్ని పట్టుకుని అదేంటి అని ఇంక్విజిటివ్నెస్ అన్నమాట. అంటే ఏ కుతూహలం, తెలుసుకోవాలన్నటువంటి కుతూహలం. వెంటనే రాముడు ప్రశ్నిస్తున్నాడు మహర్షిని, మహర్షి, పరమాత్మ జ్ఞానం కలిగిన వానికి మళ్ళీ మరణం ఉండదు కదా, మరి అట్లాంటి ఆత్మజ్ఞానాన్ని పొందడానికి ఏ రకమైనటువంటి తపస్సు చేయాలి, ఎలా సాధన లేవంటున్నారు, మరి ఎట్లాంటి సాధనలు చేస్తే ఆ పరమాత్మ జ్ఞానాన్ని పొందగలము?
ఎలాంటి తీవ్రమైనటువంటి తపస్సులు చేయాలి, అందుకు ఏ విధంగా శ్రమించాలో ఆ విషయాలన్నీ కూడాను దయచేసి నాకు సెలవేయండి అని అడుగుతున్నాడు అన్నమాట. వశిష్ఠుడు చెప్తున్నాడు, రామా, పురుష ప్రయత్నంతోనూ వివేక బలంతోనూ ఆ పరమాత్మాన్ని తెలుసుకోవచ్చు, ఆత్మజ్ఞానాన్ని పొందొచ్చు. దీనికి కర్మ కానీ ఉపాసన కానీ ఏ విధమైనటువంటి ఉపయుక్తంగానూ ఉండవు. ఇంకా చెప్తున్నాడు వశిష్ఠ మహర్షి, రామా, వాస్తవానికి రాగము, ద్వేషము, తమస్సు, క్రోధము, మదము, మాత్సర్యము ఇవన్నిటిని మనం ఒక్క గుంపుగా చెప్తాం, అరిషడ్ వర్గాలని. ఈ అరిషడ్ వర్గాలు అనేటువంటి దోషాలను వదలకుండా చేసేటువంటి తపోదానాలు ఆత్మ తత్వాన్ని ఏ విధంగా పొందేటట్లు సాధనాలు కావు అంటున్నాడు ఇక్కడ. అంటే చిత్తం శుద్ధంగా ఉండాలి. మొట్టమొదట అరిషడ్ వర్గాల నుండి ఈ చిత్తము ఆ మలినాల నుండి శుద్ధం అవ్వాలి. అది మొట్టమొదటి ప్రీ రిక్విజిట్ క్వాలిటీ అనమాట. మొట్టమొదటి కావాల్సిన క్వాలిటీ ఏంటంటే చిత్తశుద్ధి కావాలి. మనసులో రాగద్వేషాలు నింపుకొని ఇతరులను మోసగించి ఆర్జించినటువంటి ధనాన్ని దానం చేస్తే ఆ ధనం ఎవరిదో వారికే ఆ దాన ఫలం దక్కుతున్నది. ఇవన్నీ వశిష్ఠ మహర్షి చెప్తున్నాయి, మనం చెప్తున్నాయి కాదు. ఇవి ప్రతి పదము యోగ వాసిష్టంలో వాల్మీకి మహర్షి చెప్తున్నటువంటి విషయాలు ఇవి. అది మనం గుర్తుంచుకోవాలి. రాగద్వేషాలతో నింపుకొని ఇతరులు మోసగించినటువంటి ఆ ధనంతో దాన ధర్మాలన్నీ కూడాను ఎవరిని మోసం చేశామో వాళ్ళకి చెందుతాయి అంట, కానీ చేసిన వాడికి చెందవట. మరి ఇంకా ఏం చేయకూడదో కూడా చెప్తున్నాడు వశిష్ఠ మహర్షి. అరిషడ్ వర్గాలకు నెలవైనటువంటి చిత్తంతో, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు కలిగినటువంటి చిత్తంతో చేసేటువంటి వ్రతాలు, ఉపాసనలు అవన్నీ కూడా దంభం అంటారే కానీ ఏ విధంగానూ ఉపయోగపడవు రామా. అటువంటి వాళ్ళ వల్ల కొంచెం కూడా ప్రయోజనం ఉండదు. మరి ఏం చేయాలి? ఏం చేయాలంటే ప్రయత్నంతో భవరోగాన్ని నశింపజేసేటువంటి సజ్జన సాంగత్యం ఏదుందో, సత్శాస్త్ర శ్రవణం ఇందాక చెప్పారు. సజ్జన సాంగత్యం, సజ్జనులతో సాంగత్యము, సత్తో సాంగత్యము, సత్ శాస్త్రాలని శ్రవణం చేయడము, అధ్యయనం చేయడం వంటి ముఖ్యమైనటువంటి ఔషధాలతోనే ఇది నయమవుతుంది ఈ రోగం. కాబట్టి ఈ భవరోగం అనే రోగం పోవాలంటే సజ్జన సాంగత్యం ఉండాలి, సత్శాస్త్ర పఠనము, శ్రవణము ఉండాలని చెప్తున్నాడు వశిష్ఠ మహర్షి. ఈ ఔషధం వల్లనే ఆ రోగం తీరుతుందయ్యా. దుఃఖాన్ని తొలగించుకోవాలంటే మనం పురుష ప్రయత్నం చేసి తీరాలి. పురుష ప్రయత్నం తప్ప మరొక ఉపాయమే లేదు రామచంద్ర. కాబట్టి మరి నేను ఈ ఆత్మజ్ఞానం పొందాలంటే ఎటువంటి పురుష ప్రయత్నం చేయాలో నేను వివరిస్తాను విను అని కొన్ని సూచనలు చెప్తున్నాడు వశిష్ఠ మహర్షి రామచంద్రునికి. అందులో మొట్టమొదటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండాల్సింది ఏంటి అంటున్నాడంటే లోక విరుద్ధం కానీ శాస్త్ర విరుద్ధం కానీ జీవన విధానం, లైఫ్ స్టైల్ ఎలా ఉండాలంటే లోకానికి విరుద్ధంగా ఉండకూడదు, శాస్త్రానికి విరుద్ధంగా, శాస్త్ర విహితంగా ఉండాలి, కానీ నిషిద్ధ రీతిలో ఉండకూడదు. లోక విరుద్ధంగా ఉండకూడదు, శాస్త్ర విరుద్ధంగా ఉండకూడదు. కాబట్టి సంతుష్టుడై ఉండాలట. లోక విరుద్ధం కానీ శాస్త్ర విరుద్ధం కానీ జీవితాన్ని జీవిస్తూ సంతుష్టుడుగా ఉండి భోగాల పట్ల నిరాసక్తుడుగా ఉండాలట. మొట్టమొదటి క్వాలిటీ. రెండవది ఏంటంటే ఈ ప్రాపంచికమైనటువంటి విషయాల పట్ల, భోగాల పట్ల ఆ పరుగులు తీయడం తగ్గించుకోవాలి. రెండవది చిత్తాన్ని శాంతపరిచి మనసుని బాగా కాన్సన్ట్రేట్ చేసి ఏకాగ్రం చేసి సత్సాంగత్యాన్ని శీలిస్తూ సత్శాస్త్రాలని ఆశ్రయించాలట. సత్సాంగత్యం, సత్తుతో సాంగత్యం, పరమాత్మ, సత్ అంటే పరమాత్మ, సత్యస్వరూపంతో సాంగత్యం ఏమిటి? శ్రవణం, మననం, నిధిధ్యాసనం, లేకపోతే కీర్తనం,
నా భక్తి కానీ ఏదైనా సరే మొత్తానికి సత్తుతో ఎప్పుడు కూడా కనెక్ట్ అయి ఉండాలట. సత్సాంగత్యం, సత్శాస్త్రాలని చదవడం, అది కూడా మనం ఇందాక 2 సార్లు చెప్పాడు ఇప్పుడు ఆయన. 4వది ఏంటంటే సంతృప్తి చాలా అవసరమట. మనకి ఏది ప్రాప్తిస్తుందో దాంతో సంతృప్తిగా జీవించేది అలవాటు చేసుకోవాలట. 5వ విషయం ఏంటంటే నిషిద్ధ కర్మల జోలికి ఎప్పుడు పోకూడదు. శాస్త్రం ఏదైతే ఇది చేయవద్దు అంటుందో, నిషిద్ధ కర్మలు ఏవైతే ఉంటాయో వాటి జోలికి ఎప్పుడు పోకూడదట. ఈ విధంగా ఈ 5 సూత్రాలను కానీ పాటిస్తే, సాధు సంగమము, సత్శాస్త్రాలను ఆశ్రయించి ఈ 5 విషయాల్ని మనసులో ఉన్నట్లయితే త్వరలోనే ఆ సాధకుడు ముక్తుడవుతాడు అని అంటున్నాడు. సరే, ఇక్కడ సాధు సాంగత్యము, సత్శాస్త్రము అన్నారు కదా. సాధు అంటే ఎవరు అంటే సజ్జనులు. జ్ఞానము, వైరాగ్యము మొదలైనటువంటి గుణాలు ఎవరికైతే ఉంటాయో అటువంటి వ్యక్తిని సజ్జనుడు, అటువంటి శ్రేష్టమైనటువంటి వ్యక్తిని సజ్జనుడు అంటాడు. అటువంటి సజ్జనులతో ఎప్పుడు సాంగత్యం ఉండాలట. అటువంటి మహనీయుణ్ణి ప్రయత్నంతో పట్టుకుని మరీ ఆశ్రయించాలట అటువంటి సజ్జనులను. అదేవిధంగా సత్శాస్త్రం అంటే విద్యలన్నిట్లో కూడా అధ్యాత్మ విద్య ప్రధానమైంది కదా. అధ్యాత్మ విద్యను ప్రబోధించేటువంటి శాస్త్రం ఏదైతే, గ్రంథం ఏదైతే ఉందో అవన్నీ కూడాను సత్శాస్త్రాల కిందకే వస్తాయి. ఆ శాస్త్రాలని విచారించాలి, సజ్జనులతో సాంగత్యం కలిగి ఉండాలి. ఇలాగా ఉన్నట్లయితే మామూలుగా చిల్లగింజని, మురికి నీళ్లలో చిల్లగింజ వేస్తే ఆ కాలుష్యం అంతా నేలకి తిరిగి అడుగుకి, కుండ అడుగుకి, పాత్ర అడుగుకి తేరిపోతుందట. అలాగే ఈ రకమైనటువంటి పంథాలోగా నడిచినట్లయితే ఆ లోపల ఉన్నటువంటి మాలిన్యం అంతా తొలగిపోతాయి. సత్శాస్త్ర సజ్జన సాంగత్యం వలన కల వివేకంతో అతనికి ఉన్నటువంటి అవిద్య అంతా కూడాను నశించిపోతుంది. అవిద్య ఎప్పుడైతే నశించిపోతుందో వారికి హృదయం, చిత్తం శుద్ధి అవుతుంది. శుద్ధి అయినటువంటి ఆ చిత్తంలో పరమాత్మ ప్రవేశిస్తాడు. ఆత్మజ్ఞానం సులభంగా అతనికి బోధపడుతుంది అని వశిష్ఠ మహర్షి ఈ ఎపిసోడ్ని ముగిస్తున్నారు. రేపటి మరొక అంశంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సరం శ్రీరామచంద్ర చరణారవిందార్పణం. ఓం శాంతి.